ప్రభునందు ప్రియమైనటువంటి నామంలో మీ అందరికీ సాయంకాల శుభాలు తెలియజేస్తూ ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాము. సకల ఆశీర్వాదముకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన కాలం అంత్యం రెక్కల చాటును భద్రపరిచి ఇక పరిశుద్ధ వారంలోని బుధవారం నాడు నీకు సన్నిధానంలో చేరి నిన్ను ఆరాధించుకునేటువంటి భాగ్యం మా జీవితాలు మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ ఆరాధన అంతట్లో మీరే మాకు తోడైన సహాయం చేసి ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించమని రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధి తోడుకుని రావాల్సిందిగా కోరుకొంచు నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ఆరాధన ప్రారంభించగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 186వ కీర్తన పాడుకుంటు ద్వారా ఆరాధనను ప్రారంభించుకుందాం. శిరము తల్లడిల్లగా సోమ సిల్లిపోంది వరక్షక కలువరి గిరిధనుక సిలువ మోయాలేక కలవరమునందినావా సిలువనితో మోయ తులువలు వేరొకని తోడుగా నించినారా చెడుగుయుదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కున దించినావా ఆకాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆకొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆకొయ్యకే సూది మేకులతో గృంచినారా పలు విదంబుల శ్రమలు చెలరేగ తండ్రికి నిలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు కలుగుచుండిడి బాధ వలన దాహమునాయనా బల్లిదుండగు బంటు బల్లెమునని ప్రక్క చిల్లి బడబొడిచి నాడా ఉల్లోలములవలే నల్లని రుబుకంగ చల్లారె కద కోప
కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధనుంది నావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటులవన్నింతు స్వామి ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండునట్లు మహిమా కలుగుగాక. ఆమేన్ ఆమేన్ మనందరం నది రీతిగా నిలువబడి కీర్తనల గ్రంథం నుండి 60వ సంకీర్తనను ఉత్తర ప్రచిత్ర పాఠ్యభాగంగా చదువుకుందాము. కీర్తనల గ్రంథము 60వ సంకీర్తన ఉత్తర ప్రచిత్ర పాఠ్యభాగంగా చదువుకుందాము. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. నువ్వు దేశమును కంపింపజేసి ఉన్నావు, దాన్ని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోట్లు బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకున్నట్టుకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజం నిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదను, షకేమును పంచిపెట్టదను, సుక్కోతులో ఎన్ను కల్పించదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నా కాళ్ళు కొడుకుని పళ్ళెమ్ము, ఎదోము మీద నా చెప్పు విసిరివేదును. ఫిలిష్తీయా, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా, నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా. దేవా, నీ మా సేనలు కూడా నేను బయలుదేరటం మాని ఉన్నావు కదా. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము సూర్యకార్యము జరిగించదము, మా శత్రువులను అణగదొరుకువాడు ఆయనే. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు అదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు ఉండునుగాక.
కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడి కన్య అయిన మరికి పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోని దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి మూడో దినం లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ బుధవారం కొరకు ఏర్పాటు చేయఉన్న దేవుని పరిశుద్ధ లేఖన భాగం చదువుకుందాము. ప్రవక్త ఏషియా రాసిన గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనం నుండి 63వ అధ్యాయం 7 వచనాలకు ఉన్నటువంటి లేఖన భాగం శ్రీమతి తొర్లపాటి వినిలాగా చదివించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఏషియా 62 11వ వచనం నుండి 63 7వ వచనం వరకు శ్రీమతి తొర్లపాటి వినిలాగా చదివించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా రాసిన గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం నుండి 63వ అధ్యాయం 7వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. యెషయా రాసిన గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం ప్రారంభం. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింప తగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నయూ డాగులే. పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడితిని. సహాయము చేయువాడొకడునూ లేకపోయెను, ఆదరించువాడెవడునూ లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి తిని, వారి రక్తమును నేలపోచి చేసి తిని. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసదను. ఈ వాక్యమంత పర్యంతం. లూకాసు వార్త 22వ అధ్యాయం 1 నుండి 23 వచనాలు శ్రీమతి జ్యోతిగా కీర్తి భరత్ గారు చదివించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 1 నుండి 23 వచనాలు శ్రీమతి జ్యోతిగా కీర్తి భరత్ గారు చదివించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా వ్రాసిన సువార్త 22వ అధ్యాయం నుండి 22వ అధ్యాయము 1 నుండి 23 వచనములు. 22వ అధ్యాయము 1 నుండి 23 వచనములు. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక
ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెదుగుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియేతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుగుచుండెను. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు, మేమెక్కడ సిద్ధపరచుగోరుచున్నావని ఆయనను అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గడి ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మెడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనిడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్ష రసము తాగనని మీతో చెప్పుచున్నానెను. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఆ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమయని చెప్పెను. వారు, ఈ పనిని చేయబోవు వాడెవరో అని తమలో తాము అడుగుకొనసాగిరి. ఈ వాక్యం ఇంత పర్యంతము. మరికి సమయంలో మనల్ని ప్రార్థనలు నడిపించవలసిందిగా శ్రీమతి కపల విజయ గారు మనల్ని ప్రార్థనలు నడిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన. స్తుతిపాత్రుడా, నీకు వందనాలు యేసయ్యా. స్తోత్రహరుడా, నీ ఘనమైన నావును బట్టి, ఉన్నతమైన నావును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. రాజులకు రాజనిసయ్యా, ప్రభులకు ప్రభునిసయ్యా, మృత్యుంజయుడా, జయసులుడా, మా స్తుతుల సింహాసనం మీద ఆసనుడైన తండ్రి, మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవా, నీకు పరిశుద్ధ పాదములకు శతకోటి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడేసయ్యా నేను అవును ప్రార్థిస్తారో నిశ్చయముగా వారి మధ్య నేను ఉంటాను నా ప్రభా. నాయన, పరిశుద్ధ బుధవారం నా తండ్రి, నాయన 37వ దినాన నీ సన్నిధానం మేమందరం ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నేను మీ సేవకులు నా తండ్రి, మీ ఆత్మతో నింపి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డకి నీ కృపా, నీ కాపుదల, నీ భద్రత, నీ నడిపింపు, నీ సహాయం దయచేయమని, ఈ కొద్ది మంది సంధానంలో చేర్చుకోమని, నా ప్రార్థన ధూపం వలె నువ్వు నేను చేతులెత్తిన సాయంకాలపు నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారం ఉంచమని, నిన్నే స్తుతిస్తూ గణపరుస్తూ నా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ లేఖన భాగం చదివించిన వారికి, మళ్ళీ ప్రార్థన నడిపించిన వారికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరిక పరిశుద్ధ వారంలోని బుధవారం కొరకు మన మధ్యకు దైవ వర్తమానం అందించడానికి రెవరెండ్ బి అరుణ్ శామ్యుల్ పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఇక బుధవారం కొరకు అయినటువంటి దైవ వర్తమానం వారు అందించక ముందుగా వారు మరి సెయింట్ థామస్ లూథరన్ చర్చ్ బొమ్మిడి ప్యారిష్ నందు వారి యొక్క సేవను అందిస్తూ ఉన్నారు. వారి యొక్క దినాన్న మన మధ్యకు దైవ వర్తమానం అందించడానికి
మరి దేవుని యొక్క కృపను బట్టి మన మధ్య ఉన్నారు. వారు దైవ వర్తమానం అందించక ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 202వ కీర్తన పాడుకున్న ద్వారా పాస్టర్ గారు దైవ వర్తమానం అందించారు. కల్వరి గిరి చేరు మనసా సిల్వాసా రసా కల్వరి గిరి చేరు మనసా సిలువ పైన చూడు మదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి తలను ముండ్ల కిరీట మదేమి తరచి చూడు మీ కల్వరి గిరి చేరు మనసా పరులకు పకారంబు సల్ప ధరను వెలసిన వర పాదముల కరకు కరు కల్వరి గిరి చేరు మనసా కరము పట్టి దరిని చేర్చి వరములిడి దీవించినాయా కరుణగల చేతులో చీలా గుచేదారిలా కల్వరి గిరి చేరు మనసా ప్రేమ కృపని మాలత్వమును నీమమును గల మోము పైన పామరులు మీ వేసే నరేలా పాటించారేలా కల్వరి గిరి చేరు మనసా ఘోరయాతనలను నీదు క్రూర మరణము చూడకుండే నీరు నీరైపోవాది దేవా క్రూరునికైనా కల్వరి గిరి చేరు మనసా పాపమేమి చేసి ఎరుగవు పావన పరమ దేవుడవు ఓ పరాత్పర నీకేమి నిందా ఉత్కాట బాధ కల్వరి గిరి చేరు మనసా స్వామి మాకై పూట పడను నీ ప్రేమయే కారణమో నిజము భూమి అది గుర్తింపగనేమో పూజుండ దేవా కల్వరి గిరి చేరు మనసా పావనాత్మ నీవు
సిలువ దరికాకర్షించుము కలుడను ఘోర పాపిని కలుషములు విడశక్తి నీయుము సిలువ ధ్యానమునా కల్వరి గిరి చేరు మనసా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోలను మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు అల్పుడను ఎన్నిక లేని వాడినైన నన్ను ప్రేమించి ఈ పరిశుద్ధ వారంలో బుధవారం మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించిన గురుమండల అధ్యక్షులు రెవరెండ్ డిఎల్ ఫిన్హాస్ గారికి, అలాగే అడిషనల్ పాస్టర్ గారు రత్నాకర్ గారికి, అలాగే కార్యనిర్వాహక వర్గం అంతటికి, క్రైస్ట్ లూథరన్ చర్చ్ ఏక్లాస్ పారిష్ తాడేపల్లిగూడెం వారందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము పరిశుద్ధ బుధవారము. మనందరము ఎరిగి ఉన్నట్లుగానే ఈ 40 దినాల ధ్యానాలతో దేవునికి ఆత్మీయంగా అత్యంత దగ్గర అవ్వటానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. ఈ పరిశుద్ధ వారంలో ఇంకా దేవునికి సమీపించటానికి మరింత గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. మనందరము ఎరిగి ఉన్నట్లుగా పరిశుద్ధ వారంలో మట్టలాదివారంతో మనము ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ మట్టలాదివారం నాడు మనందరికీ తెలిసినట్లుగా యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణ జయప్రవేశం చేసిన తర్వాత సోమవారము ఆయన యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళటము, అక్కడ ఆ దేవాలయాన్ని శుద్ధీకరించటము, అలాగనే ఆయన ఒక అంజూరపు చెట్టుని శపించటము, ఇలాంటి కార్యాలు సోమవారం చేశారు ఆయన. అలాగే మంగళవారం నాడు ఆయన ఒలివల కొండ ప్రసంగం, అనగా ఓలివేట్ డిస్కోర్స్ అంటారు. ఇందులో అనేక మంది జనాంగానికి బోధిస్తూ ఉన్నాడు. అందులో యెరూషలేము పతనం, అనగా యేసు ప్రభువారు 33వ సంవత్సరం యెరూషలేమును చివరిసారిగా దర్శించటం, తర్వాత 70వ సంవత్సరం క్రీస్తు శకం 70వ సంవత్సరం యెరూషలేము పూర్తిగా నాశనం అయిపోవటం, ఆయన చూసి యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడవటం మనం చూస్తాం లేఖనాల్లో. కాబట్టి ఆ పట్టణం యొక్క పతనాన్ని గురించి ఆయన బోధిస్తాడు. అలాగే అంత్యకాల సూచనల గురించి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అలాగే కొంతమంది పరిసయ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్తూ ఉంటాడు. ఉదాహరణకి ఆయనను సమీపించి పరిసయ్యులు అడుగుతూ ఉంటారు, పునరుద్ధానమందు వివాహమును గురించిన ప్రశ్నలు అడుగుతారు. అలాగనే కైసరకు పన్ను చెల్లించవచ్చా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మంగళవారం ఆయనను అడుగుతారు. యేసు ప్రభు వారు ఆ మంగళవారము ఇలాంటి పనులన్నీ చేయటము మనము చూస్తాం. అయితే ఈ పరిశుద్ధ బుధవారం నాడు ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఏంటి అంటే, సీమోను, పరిసయ్యుడైన సీమోను ఇంటిలో యేసు ప్రభు వారు విందులో కూర్చున్నప్పుడు పరిసయ్యుడైన సీమోను ఇంటికి మరియా అనే పాపాత్మురాలైన ఒక స్త్రీ రావటం, విలువైన అత్తరుతో ఆయన పాదములను అలాగే ఆయనను అభిషేకించటం మనం చూస్తాం. అలాగే ఇదే రోజు ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని అప్పగించడానికి కుట్ర పన్నటం, అలాగే మత పెద్దలతో, ప్రధాన యాజకులతో, శాస్త్రులతో ఇస్కరియోతు యూదా మాట్లాడటం మనం చూస్తాం. అయితే ఈరోజు మనకు ఏర్పాటు చేసిన ఈ లేఖనం ద్వారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీకు నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ చదువుకున్న లోకస్వార్త 22వ అధ్యాయం 1 నుంచి 23 వరకు ఉన్న లేఖన భాగంలో మనం చూస్తే మొదటి 1-2 వచనాలలో యేసు ప్రభు వారిని ఎలాగూ సంహరిద్దామా అని ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆలోచన చేసుకొని తగిన సమయం కోసము, అవకాశం కోసం ఎదురు చూస్తారు. దే వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం.
అలాగే ఆ తర్వాత వచనాల్లో ఇస్కరియోతు యోధాలో సాతాను ప్రవేశించాడు అనే మాట కూడా అక్కడ రాయబడి ఉంది. సాతాను ప్రవేశించాక ఇస్కరియోతు యోధ ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి. ఆ ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారిని ఎలాగో అప్పగించాలని హీ వాజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. అంటే అక్కడ మీరు చూస్తే శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఇస్కరియోతు యోధ వీరందరూ కూడా ఒక సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఈ గుంపును బట్టి, లేకపోతే ఇస్కరియోతు యోధాను అలాగే ప్రధాన యాజకులను బట్టి మనం ఆలోచన చేస్తే మానవ బలహీనతలు, మానవ స్వభావంలోని బలహీనతలు మనకు కనిపిస్తాయి. అలాగే దేవుని పట్ల భయం పోవటం, అలాగే దేవుని ఎడల విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో వారు కనిపిస్తారు. అలాగే స్వార్థము, లోభము అనగా ప్రధాన యాజకులేమో స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి స్థితి లేకపోతే వారి స్టేటస్ పడిపోద్దేమో అని వారు ఎదురు చూస్తున్నారు. వారు యేసుప్రభు వారిని చంపడానికి చూస్తుంటే ఇస్కరియోతు యోధ ఆయనను అమ్ముకొని ఏదో ఒకలాగా డబ్బు సంపాదిద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే లోభత్వం, అక్కడ స్వార్థం, ఇక్కడ లోభత్వం. అయితే యేసుప్రభు వారు కూడా ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. జీసస్ ఈజ్ ఆల్సో ఫర్ వెయిటింగ్ ద రైట్ టైం. కాబట్టి ఆయన దేనికి చూస్తున్నాడు అంటే సర్వమానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయం ఆసన్నమవుతున్న కొలది ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే తర్వాత లేఖనాల్లో 7 నుంచి ఆ తర్వాత లేఖనాలు చూస్తే 13 వరకు ఉన్న లేఖన భాగంలో యేసుప్రభు వారు పస్కా పండుగ భోజన ఏర్పాట్ల గురించి శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ మనం గమనిస్తే యోహాను, పేతురులతో యేసుప్రభు వారు చెప్తాడు, మీరు వెళ్ళి పట్టణంలోకి వెళ్ళుచున్నప్పుడు నీళ్ల కొండ మోసుకొని ఒక వ్యక్తి మీకు ఎదురుగా వస్తాడు. వచ్చినప్పుడు అతన్ని అడగండి పస్కా విందు ఎక్కడ ఏర్పాటు చేయాలని బోధకుడు అడుగుతున్నాడు అని చెప్పినప్పుడు అతడు వారికి ఒక సమస్త సామాగ్రి కలిగిన ఒక మేడగదిని చూపిస్తాడు. ఇదంతా మనం అక్కడ చదివాం. అయితే ఇక్కడ ఈ లేఖనం ద్వారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు నిజమైన దేవునిగా కనిపిస్తాడు. ఆయన దైవిక అధికారాన్ని అక్కడ వాడుతూ ఉంటాడు. ఆయన ముందు జరగబోయే విషయాలను ఆయన దైవశక్తి చేత శిష్యులతో ముందుగానే చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కిందకు వస్తే ఇక్కడ పస్కా విందు గురించి మనం ప్రాముఖ్యంగా మాట్లాడాలి. అయితే ఈ లేఖనం ద్వారా మీ అందరి ముందు ఉంచాలి అనుకుంటున్న అంశం ఏంటి అని అంటే క్రొత్త నిబంధన. ఈ మాటను బట్టి అనేక సార్లు మీరు ధ్యానించే ఉంటారు. అయినా సరే దేవుని ప్రేరేపణ బట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మీ ముందుంచి ఈ వర్తమానాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. క్రొత్త నిబంధన వాస్తవానికి మనం ఆలోచన చేస్తే యేసుప్రభు వారు ఇక్కడ 20వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు, ఇది నా కొరకు మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ మాట 20వ వచనంలో యేసుప్రభు వారు పాత్రను పట్టుకొని స్తోత్రం చేసి శిష్యులకు ఇచ్చి భుజించమని చెప్తాడు. వాస్తవానికి పస్కా విందు ఏర్పాటు చేయమని శిష్యులను పంపించాడు యేసుప్రభు వారు. పస్కా విందులో మనము పాత నిబంధన గ్రంథాన్ని పరిశోధిస్తే నిర్గమకాండం 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలను చదివినట్లయితే అక్కడ పస్కా విందులో ఉన్న ఆహార పదార్థాలు వేరు. ఇక్కడ యేసుప్రభు వారు ఈ పస్కా విందులో శిష్యులకు ఇస్తున్న ఆహార పదార్థాలు వేరు. అక్కడ పస్కా విందులో ఇశ్రాయేలీయులు లేకపోతే యూదులు ఆచరించే భుజించే ఆహారం ఏంటి అని అంటే గొర్రెపిల్ల రక్తము లేదంటే గొర్రెపిల్ల మాంసము. గొర్రెపిల్ల మాంసము దేనికి అనంటే బలి అర్పణకి, త్యాగానికి సాదృశ్యం. అలాగనే అక్కడ చేదు కూరలతో ఆహారాన్ని తినాలి అంటాడు. చేదు కూరలు అనగా ఐగుప్తు దేశంలో వారు అనుభవించిన శ్రమలకు సాదృశ్యంగా చేదు కూరలతో వారు భుజించాలి. అలాగే అందులోనే పస్కా విందులోనే గుడ్డుని కూడా ఆహారంగా తీసుకుంటారు. గుడ్డు దేనికి సాదృశ్యం అంటే జీవానికి సాదృశ్యం. అలాగే పొంగని రొట్టెలతో మీరు ఈ ఆహారాన్ని భుజించాలి అని అంటాడు. పొంగని రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. అయితే ఈ పస్కా విందు ఏర్పాటు చేయమని చెప్పిన యేసుప్రభు వారు ఆ మేడగదిలో శిష్యులతో గడియ వచ్చినప్పుడు శిష్యులతో ఆయన కూర్చొని తింటున్న భోజనం ఏంటి అనంటే 2 రొట్టె, ద్రాక్షరసం. మీరు గమనించండి, అక్కడ బలి అర్పణకు, త్యాగానికి సాదృశ్యమైన మాంసానికి సాదృశ్యంగా మరి యేసు ప్రభు వారి శరీరాన్ని ఇస్తున్నాడు. అలాగనే జీవానికి, పరిశుద్ధతకు సాదృశ్యమైన రక్తముగా ఆయన రక్తాన్ని ఇస్తూ ఉన్నాడు.
శ్రమలు ఆయన శరీరమందు మనందరి కొరకు ఆయన అనుభవించాడు. కనుక ఆయన ఈ పస్కా విందు క్రొత్త నిబంధనకు పునాది అయి ఉన్నదనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యేసుప్రభు వారు. అందుకనే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే అక్కడ అంటాడు, మీలో పులిపిండి లేనందున లేదు గనుక క్రొత్త ముద్ద గుట్టకై మీలో ఉన్న పులిపిండిని తీసి పారవేయండి అంటాడు. పులిపిండి అనగా పాపానికి సాదృశ్యం. మీలో ఉన్న పాపాన్ని తీసివేసి పారవేసినప్పుడు మీరు పరిశుద్ధతలోనికి లేదా పరిశుద్ధులుగా మారుతారు. అంతేకాక మన పస్కా పశువు వధించబడెను అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పస్కా పశువుగా లేదా పస్కా గొర్రెపిల్లగా వధించబడబోచున్న గొర్రెపిల్లగా యేసు ప్రభు వారే మారుతున్నారు కనుక ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. దాని ద్వారా మనం పరిశుద్ధులముగా నీతిమంతులముగా తీర్చబడతామనే విషయాన్ని యేసు ప్రభు వారి క్రొత్త నిబంధన ఏర్పాటు చేస్తూ శిష్యులకును సర్వలోకానికి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ నూతన నిబంధన ఎందుకు? వాస్తవానికి పాత నిబంధన క్రొత్త నిబంధన మనకున్న బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు 66 పుస్తకాలు. అయితే పాత నిబంధన ఉంటుండగానే క్రొత్త నిబంధన ఏర్పాటు చేయవలసిన అవసరత యేసు ప్రభు వారికి ఎందుకు వచ్చింది? ఈ క్రొత్త నిబంధన అవసరత ఏంటి? క్రొత్త నిబంధన ఎందు నిమిత్తము దేవుడు ఏర్పాటు చేశాడని ఆలోచన చేస్తే ఈ క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే భిన్నమైనది. 3 ప్రాముఖ్యమైన విషయాలు కొత్త నిబంధన గురించి నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, కొత్త నిబంధన అనేది ఇట్ ఈస్ ఫ్లాలెస్, అంటే ఎటువంటి లోపము లేనిది. పాత నిబంధన కేవలము ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధన, అది అన్యజనులకు సంబంధం లేనటువంటిది. ఈరోజు మన వంటి వారు ఎవరు కూడా ఆ నిబంధనలో చేరలేము. కాబట్టి దేవుడు ఈ యేసు ప్రభు వారు ఈ క్రొత్త నిబంధనను స్థాపిస్తూ ఉన్నాడు. ఈ క్రొత్త నిబంధన దేని కొరకునంటే సర్వమానవాళి కొరకు. అందుకనే మరి రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఒక చక్కని మాటను తెలియజేస్తాడు. మనందరము అంట ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా ఒక్క ఆత్మలోనే ఉభయులము, మీరు మేము అనగా యూదులు యూదేతరులు అందరము కలిసి దేవుని సన్నిధిని చేరుతున్నాము అని దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది అందరికీ కనుక ఇందులో ఎటువంటి లోపము లేదు. ఇందులో ఎటువంటి లోపము లేదు. సారీ, ఇందాక రెఫరెన్స్ తప్పు చెప్పాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట అంటాడు. కాబట్టి మన ఇరువురము కూడా మనందరము దేవుని సన్నిధికి చేరాలంటే యేసు ప్రభు వారి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనం చేరాలి. ఈ నూతన నిబంధనలోనికి వచ్చిన మనందరము కూడా దేవుని సన్నిధికి చేరాలంటే ఈ నూతన నిబంధన క్రింద ఉండవలసిందే. అందుకనే దేవుడు ఈ కొత్త నిబంధనను స్థాపిస్తూ ఉన్నాడు. ఆయన పస్కా విందులో ఈ నూతన నిబంధన స్థాపించడానికి గల కారణం ఏంటంటే పాత నిబంధనలో కొన్ని లోపాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7-8 వచనాలు చదువుదాం. ఆ మొదటి నిబంధనలో లోపము లేనిదైతే రెండవ నిబంధన అనగా రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన అపేక్షించి వారితో ఎలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా వారితోనూ నేను క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఎలాంటిదట? పాత నిబంధన వంటిది కాదు. ఎందుకనంటే పాత నిబంధనలో మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలను పాటించక పాత నిబంధనను మీరు మీరి ఉన్నారు. కాబట్టి ఇందులో ఎటువంటి లోపము లేని ఒక నూతన నిబంధనను నేను మీతో ఏర్పాటు చేస్తాను. ఇందులో కేవలము యూదులే కాదు,
సర్వ మానవాళి ఉండటానికి అవకాశం ఉండేలా నేను చేస్తాను. కనుక ఈ నూతన నిబంధన లోపం లేనటువంటిదై యేసు ప్రభు వారితో ఏర్పాటు చేయడమైంది. అయితే మనకు ఇవ్వబడిన కృపా సాధనాలలో మొట్టమొదటిది బాప్తిజమము, రెండవది ఈ క్రొత్త నిబంధన లేదా ప్రభురాత్రి భోజన సంస్కారము. ఈ రెండింటి ద్వారా దేవుని సన్నిధిలోనికి మనము సంపూర్ణముగా చేరగలము అనే విషయాన్ని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే స్వయంగా ఆయనే స్థాపించిన కృపా సాధనాలు బాప్తిజమము, ప్రభురాత్రి భోజనము. కాబట్టి ఇది లోపము లేనటువంటిదై ఉంది. రెండవది కొత్త నిబంధన బేస్డ్ ఆన్ గ్రేస్, అంటే కృపాధారమైనది, కృప మీద ఆధారపడినది, కృప మీద ఆధారపడినది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అంటాడు. వాస్తవానికి మనము అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను గనుక ఇక నాయందు జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే అంటాడు. కేవలము దేవుని కృపను బట్టే ఈరోజు మనమందరం ఇక్కడ చేర్చబడ్డాం, ఆయన సన్నిధిలోనికి పిలువబడ్డాం. క్రొత్త నిబంధనలోనికి, క్రీస్తు శరీరంలోనికి అవయవాలుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. కేవలము కృపే, కేవలము కృపే. కాబట్టి ఆ కృప ఈరోజు క్రొత్త నిబంధనలో ఉంది కనుక అల్పులేమి, గనులేమి, చిన్నవారేమి, పెద్దవారేమి ఎవరైనా క్రీస్తుని ప్రత్యక్షంగా చేరటానికి అవకాశం ఏర్పరిచిందే ఈ క్రొత్త నిబంధన. కాబట్టి ఇది కృపాధారమైనది కనుక దేవుని కృప ఎలా ఉంది అని అంటే మన మీద కృప వెంబడి కృప ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు, ఉచితమైన కృప మనకిస్తూ ఉన్నాడు. ఆ కృపను బట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ చేర్చబడ్డాం. జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు ఏమీ లేకుండా అందరూ క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఇక్కడ చేర్చబడుతున్నామంటే కేవలము ఆయన కృప మాత్రమే. ఇది పాత నిబంధనలలో లేదు, అందులో కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే. ప్రత్యేకంగా యూదులకు రేసిజం ఎక్కువ, వారు మాత్రమే గొప్ప జనాంగమని, ఇతరులు ఎవరు కూడా మరి వారితో సమానము కాదని వారు వాదోపవాదాలకు దిగే మనస్తత్వం కలిగిన వారు. అందుకనే ఇశ్రాయేలీయులతో పాటు అన్యులకు కూడా దేవుడి నూతన నిబంధన ఏర్పాటు చేసి ఉన్నాడు. అలాగే ఇది మనకి ప్రాముఖ్యమైనది ఏంటనంటే ఈ కొత్త నిబంధన అంతర్గత సంబంధమైనది. అంతర్గత సంబంధమైనది అనగా ఇట్ ఈస్ ఫ్రమ్ ఇన్వర్డ్, అంటే మన హృదయంలో జరిగేది, హృదయంతో సంబంధము కలిగినది. ఆనాడు పాత నిబంధనలో వారు పాపం చేసినప్పుడు లేకపోతే నామకార్థంగా వారు ప్రతి సంవత్సరము దేవుని సన్నిధిలో కనబడి పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, నైవేద్య బలి, ఇలా అనేక బలులు వారు అర్పించటం కేవలము నామకార్థం మాత్రమే, లేకపోతే బాహ్యంగా వారు అర్పిస్తున్నారు తప్ప దేవునికి మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా వారు అర్పించలేకపోతూ ఉన్నారు. అందుకనే వాటి వలన పాపం అధికమైపోయింది. పాత నిబంధన వలన, బలుల వలన అధికమైపోయింది పాపం. ఎందుకనంటే అలాగనే రోమన్ క్యాథలిక్ సంఘంలో కూడా పాప పరిహార పత్రాల అమ్మకం ఎందుకు వచ్చిందనంటే పాపం చేయటం, పరిహార పత్రాలు కొనుక్కోవటం, పాపం చేయటం, పరిహార పత్రాలు కొనుక్కోవటం, ఇలా పాత నిబంధన వలన పాపం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. అందుకని యేసు ప్రభువు ఈ నూతన నిబంధనను ఏర్పాటు చేశాడు. ఇది అంతర్గత సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, నీ లోపల జరిగే కార్యం ఇది. కాబట్టి ఈ కార్యము లోపల నుంచి జరుగుతుంది కనుక, ఆత్మ సంబంధమైనది కనుక యేసుప్రభువు అంటాడు మత్తయి సువార్త, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, లోపల నుండి బయటకు వచ్చినదే మనుష్యుని అపవిత్రపరుస్తుంది. మన లోపల నుండి ఏదైతే బయటకు వస్తుందో అదే మనల్ని అపవిత్రపరుస్తుంది. వాస్తవానికి మన లోపల ఉండవలసింది ఏంటని దేవుని వాక్యం చెప్తుందంటే దేవుని వాక్యమే మనలో ఉండాలి. ఇక్కడ హెబ్రీ పత్రికలోనే 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 10వ వచనంలో, నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉండదును. వారి మనస్సుల్లో, వారి హృదయంలో నేను ఈ వాక్యాన్ని ఉంచుతాను కనుక ఇది ఆత్మ సంబంధమైనది, అంతర్గత సంబంధమైనది. ఈ 40 దినాలలో కూడి ఉన్న మనందరము కూడా ఎందు నిమిత్తం ఇక్కడ కూడుతున్నామంటే శారీరక అవసరతల కొరకు కాదు, శారీరకంగా కాదు, కానీ ఆత్మీయంగా ఎదగటానికి, క్రీస్తుని సమీపించటానికి మనము ఆత్మీయంగా ఇక్కడ కూడుకుంటున్నాం. కాబట్టి ఈ నూతన నిబంధన ఆత్మ సంబంధమైనదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఈ నూతన నిబంధన క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయడమైనది. ఈ నూతన నిబంధనలోనికి వచ్చిన మనము, చేర్చబడిన మనము
దేవునికి అత్యంత సమీపముగా చేరగలము. ఎందుకనంటే ఆయన మనకు కృపాసాధనముగా ఇది ఇచ్చాడు. అందుకని యేసుప్రభువు వారు అంటాడు అక్కడ శిష్యులతో, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడి. డూ దిస్ ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ మీ. అంటే ఇది క్రైస్తవ్యం అనేది చాలామంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్ ఆన్ దిస్ ఎర్త్. అంటే చివరిదాకా ఒకసారి నువ్వు ఇందులోకి వచ్చిన తర్వాత నీ జీవిత పర్యంతము దీన్ని కొనసాగించవలసిందే. ఏదో ఆదివారం వచ్చి, లేకపోతే నెలకు ఒకసారి, లేకపోతే సంవత్సరానికి 40 దినాలు క్రమం తప్పకుండా రావడం అనేది క్రైస్తవ్యం కాదు. కానీ ఇట్స్ ఎన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్ ఆన్ దిస్ ఎర్త్. నీ భూమి మీద నీ చివరి శ్వాస వరకు దీనికి నువ్వు కట్టుబడి ఉండాలి. దట్స్ కవనెంట్, అదే నిబంధన. అందుకనే మీరు గమనిస్తే కవనెంట్ లేదా నిబంధన అని అంటే అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 people ఆర్ 2 groups ఆఫ్ పీపుల్. ఇరు వర్గాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య నిబంధన, ఒప్పందమే ఈ నూతన నిబంధన. పాత నిబంధన ఇశ్రాయేలీయులకును దేవునికి ఏర్పాటు చేయడమైంది, అందులో వారు నిలబడలేకపోయారు. కానీ క్రొత్త నిబంధన ఈరోజు సర్వమానవాళికి దేవునికి ఏర్పాటు చేసి ఆత్మ సంబంధమైనదిగా ఉన్నది కనుక ఈ నిబంధనలోకి వచ్చిన మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి. జీవిత పర్యంతము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాడు. మరలా ఆయన అంటున్నాడు అక్కడ శిష్యులతో, పరలోకంలో నేను ఈ విందు మరలా మీతో భుజిస్తాను. కాబట్టి అప్పటి వరకు ఈ నూతన నిబంధనలో ఉండి దాన్ని మనం ఖచ్చితంగా చివరిదాకా పరిశుద్ధంగా ఆచరించాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని ఈ నూతన నిబంధనలకు వచ్చినప్పుడు, ఈ నూతన నిబంధనలో దేవుడు మనకి ఎన్నో మేలులు దాచి ఉంచాడు. ఆ మేలులను మనం పొందుకుంటూ జీవిత పర్యంతము మరి మనం ఈ నూతన నిబంధనలో కొనసాగినప్పుడు ఆయన వచ్చినప్పుడు మనల్ని మరి ఎత్తుకొని పరలోకానికి కొనిపోతాడన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ నూతన నిబంధనలోనికి వచ్చిన మనకి దేవుడు దాచి ఉంచిన మేలులేంటి? కొత్త నిబంధన ఎందుకో తెలియచేసాం. అందులోకి వస్తే కలిగే మేలులేంటో మనం పరిశీలన చేద్దాం. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ అండర్ ద న్యూ కవనెంట్? ఈ నూతన నిబంధనలోకి వచ్చిన నీకు దేవుడిచ్చే మేలులేంటి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే దేవుని వాక్యం అంటుంది, ఫర్గివ్నెస్ ఆఫ్ ఆల్ సిన్స్, నీ పాప పరిహారము నీకు కలుగుతుంది అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. పాప పరిహారం ఎందుకు కలుగుతుందంటే ఇదే హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము లేకపోతే 12వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం వలన పాప పరిహారము కలగదని ఈ లేఖనం తెలియచేస్తుంది హెబ్రీ పత్రిక. కాబట్టి యేసుప్రభువు వారు ఏం చేశాడంటే ఇక గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము కాదు, కానీ ఆయన తన స్వరక్తంతోనే పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించాడు అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. అయితే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము శారీరకంగా నిన్ను శుద్ధిపరిస్తే యేసుక్రీస్తు స్వరక్తము నిన్ను ఇంకెంత శుద్ధిపరుస్తుందో అని అక్కడ హెబ్రీ గ్రంథకర్త కూడా మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే ఆయన ఒక్కసారే మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు తన రక్తాన్ని అర్పించాడు. ఆ రక్తము మనల్ని పరిశుద్ధులంగా మారుస్తుంది. అందుకనే మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అంటాడు, ఎందుకనగా ఇది పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము వల్లనైనా నిబంధన రక్తం ఇది. క్రీస్తు నిబంధన రక్తం ఇది. ఆయన ఎందుకు ఊరకనే కార్చలేదు, ఎందుకంటే సర్వమానవాళికి పాప క్షమాపణ కలుగు నిమిత్తం ఈ రక్తాన్ని కార్చాడు. ఇందులోనికి వస్తే ఎటువంటి పాపి అయినా క్షమించబడతాడు. సిలువ మీద ఆ 2వ దొంగను మనం చూస్తాం, మొదటి దొంగను చూస్తాం. మొదటి దొంగ దేవుణ్ణి హేళనగా మాట్లాడితే 2వ దొంగ ఆయనను అర్థం చేసుకొని ఆయనను వేడుకుంటాడు. అటువంటి పాపాలు కూడా, అంటే సిలువ మరణానికి అప్పగించబడుతున్నాడు అంటే వాడెంత ఘోరమైన దొంగ అయి ఉండాలి, వాడెంత బందిపోటు దొంగ అయి ఉండాలి, ఎంతమంది ప్రాణాలు తీసి ఉండాలి. అలాంటి వారికి ఆ శిక్ష రోమా ప్రభుత్వం వేస్తుంది. అలాంటి దొంగను కూడా దేవుడు క్షమిస్తున్నాడంటే కేవలము క్రీస్తు రక్తం వలన మాత్రమే మనకు పాప క్షమాపణ లభిస్తుందని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోవాలి. కొత్త నిబంధనలోనికి వచ్చిన వారికి మాత్రమే ఈ అవకాశం అనేది దక్కుతుందని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి, ఈ నూతన నిబంధనలోనికి ఇంకా చాలామంది బాప్తిజం పొందిన వారు ఉన్నట్లయితే దయచేసి ఈ నూతన నిబంధనలోనికి త్వరగా ప్రవేశించండి. క్రీస్తు శరీరంలో అవయవాలుగా మారండి. ఈ మేలులను
మీరు పొందండి అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది, ఈ నూతన నిబంధనలకు వచ్చినప్పుడట దేవునితో నీకు సహవాసం, సన్నిహిత్యము ఏర్పడుతుందట. ఎంత సన్నిహిత్యం అంటే అత్యంత దగ్గర సన్నిహిత్యం నీతో దేవుడు చేస్తాడట. వాస్తవానికి 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ట్రాన్స్సబ్స్టాన్షియేషన్, కాన్స్టబ్స్టాన్షియేషన్. ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అంటే రోమన్ క్యాథలిక్ సంఘస్థులు నమ్మేది ఏంటి అంటే, వారు రొట్టె ద్రాక్షరసం పుచ్చుకునేటప్పుడు రొట్టె ద్రాక్షరసం నిజంగా క్రీస్తు శరీరంగా మారతాయని రోమన్ క్యాథలిక్ సంఘం నమ్ముతుంది. అయితే లూథరన్స్ లేదా ప్రత్యేకంగా మార్టిన్ లూథర్ గారు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి అని అంటే కాన్సబ్స్టాన్షియేషన్. అంటే రొట్టె ద్రాక్షారసం పుచ్చుకునేటప్పుడట ఆ పక్కనే దేవుని యేసుక్రీస్తు శరీరము రక్తము కూడా ప్రత్యక్షమై ఉంటుంది. ఆ సన్నిధి దానితో ఉంటుంది, ఆ సహవాసము నీతో ఉంటుంది అది పుచ్చుకునేటప్పుడు. అది రోమన్ క్యాథలిక్కి అలాగే లూథరన్ ప్రొటెస్టెంట్ సంఘాలకి వ్యత్యాసం. మార్టిన్ లూథర్ గారు ప్రతిపాదించింది ఏంటంటే, నిజంగా యేసుప్రభు వారి శరీరం రక్తంగా అది మారదు, కానీ అది నువ్వు పుచ్చుకునేటప్పుడట నీతో దేవుని సన్నిధి ఉంటుందట, సహవాసం ఉంటుందట. ఆ సహవాసం నీతో ఏర్పడాలంటే ఈ బల్లను సమీపించాలి. బల్లను సమీపించాలంటే నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందినప్పుడు నీకు ఆ సహవాసం దొరుకుతుంది. ఆ సహవాసం దొరుకుతుంది. ఆ దేవునితో ఆ ఫ్రెండ్షిప్, ఇంటిమసీ, ఆ సహవాసంలోనికి నువ్వు వెళ్ళాలంటే మనము ఖచ్చితంగా ఈ నూతన నిబంధన క్రిందకు రావాల్సిందే. మనం క్రమం తప్పకుండా ఆలయానికి వచ్చినంత మాత్రాన దేవుడు మనతో సహవాసం చేస్తాడంటే ఆయన ఆజ్ఞలు పాటించిన వారితో ఆయన ఉంటాడు. మీరు గమనించండి, అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, మోషేకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉండాలి అని అంటే ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా మనం పాటించాలి. అందుకని ఆదిమ సంఘ క్రైస్తవులు మనం గమనించినట్లయితే అపోస్తల కార్యాలు గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే, వారు అపోస్తలులతో సహవాసమందు, రొట్టె విరిచుటయందు, ప్రార్థన యందు ఎడతెగక పాల్గొనిరి అనే మాట కనిపిస్తుంది. 40 దినాలు దేవుడు మీకు ఇచ్చిన అవకాశం, మనందరికి ఇచ్చిన అవకాశం. అనుదినము మనము దేవునితో గడిపే అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన సహవాసంలోనికి మనం రావాలి అని అంటే ఆయన బలను సమీపించాలి. ఈ నూతన నిబంధన క్రిందకు మనము రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మూడవదిగా, ఈ నూతన నిబంధనలో నువ్వు వచ్చినప్పుడట దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడట. ఎంపవర్మెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి ఎలాంటిదంటే మానవులు చేసే సహాయం వంటిది కాదట, మానవులు ఇచ్చే సహాయం వంటిది కాదట. పరిశుద్ధాత్మ శక్తి గొప్ప కార్యాలను నీ ద్వారా జరిగిస్తుంది, నీ కొరకు జరిగిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి, అందుకనే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడట మీరు శక్తి నొందెదురు అని అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు లూకా సువార్తికుడు. ఎందుకనట ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని అత్యంత బలవంతులుగా చేస్తుందట. అపవాది మీ యొద్దకు కూడా రావటానికి అవకాశం లేనటువంటి శక్తివంతులుగా మీరు మారుతారట. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని. ఎందుకంటే శారీరకంగా నేను బలహీనుని కావచ్చు, నా శరీరం సహకరించకపోవచ్చు, నా శరీరంలో రోగం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, కానీ నేను ఆత్మచేత నింపబడినప్పుడట నాకంటే శక్తివంతుడు ఎవడు లేడని అపోస్తలుడైన పౌలు అంటాడు. కాబట్టి అత్యంత శక్తివంతంగా నిన్ను మార్చేది పరిశుద్ధాత్మ మాత్రమే. అపోస్తలుడైన పౌలు ఎన్నోసార్లు ఈ అనుభవాన్ని పొందాడు. ఎన్నోసార్లు సువార్త చెప్తున్నప్పుడు ఆయన అనేకమైన హింసలకు గురి చేశారు, రాళ్లతో కొట్టారు, కర్రలతో కొట్టారు, చెరసాల్లో వేశారు. వీటన్నిటిని కూడా అపోస్తలుడైన పౌలు విజయవంతంగా ముందుకు రాగలిగాడంటే కేవలము పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. అందుకే అపోస్తల కార్యాల గ్రంథానికి మరొక పేరే పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథం. కాబట్టి గమనించండి, ఈ పరిశుద్ధాత్మ శక్తి మీలోనికి రావాలంటే ఈరోజు పరిస్థితులు బాగలేదు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి అంటాడు. ఈ సమయాన్ని ఎందుకు పోగొడుతున్నావు అంటే ఈరోజు పరిస్థితులు బాగలేదు కనుక. అపవాది విజృంభణ భయంకరంగా ఉంది క్రైస్తవుల మీద, విశ్వాసుల మీద, సంఘాల మీద, దైవజనుల మీద. కాబట్టి ఈరోజు ఎన్నుకొనబడిన వారు సైతం పడిపోయిన పరిస్థితికి ఎందుకు వచ్చిందనంటే, పిలువబడిన వారు సైతం ఎందుకు పడిపోతున్నారు అనంటే మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం, దేవునితో గడపలేకపోతున్నాం. అపవాది మన మీద తన తంత్రములన్నీ కూడా వాడుతూ ఉన్నాడు. కాబట్టి అలా వాడకూడదనంటే మన దగ్గర పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి ఉండాలంటే ఈ క్రొత్త నిబంధనలోనికి మనం రావాలి అని అంటే అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు అంటాడు, మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు మీకు వస్తుంది. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఎలాగూ చేయాలో మార్గాన్ని చూపించేవాడుగా, దిశానిర్దేశకుడుగా పరిశుద్ధాత్మను మనకుంటాడు.
ఆ రోజు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిందైనా, అనేక మంది ప్రవక్తలను, భక్తులను, విశ్వాసులను నడిపించిందైనా పరిశుద్ధాత్మ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చివరిగా ఈ నూతన నిబంధనలకు వచ్చిన మనకి లేదా రాబోతున్న ఎవరికైనా ఒక కలిగే మేలు ఏంటంటే క్రీస్తులో నూతన సృష్టిగా మనం మారుతాం. క్రీస్తులో నూతన సృష్టిగా మనం మారుతాం. 2 కొరింథీ పత్రిక 5:17 అంటాడు కదా అపొస్తలుడైన పౌలు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి. అనగా నీ పాపాలు, లోపాలు, నువ్వు చేసిన పనులన్నీ ఆయన తుడిచేస్తాడు. నిన్నొక నూతన శక్తిగా, నూతన సృష్టిగా దేవుడు మారుస్తాడు. క్రీస్తులో మనము నూతన సృష్టి. అందుకని ఇందాక నేను చెప్పినట్లుగా పౌలు అంటాడు, నా యందు జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే. క్రీస్తే అనగా క్రీస్తు సారూప్యంలోనికి నేను మారిపోతూ ఉన్నాను, క్రీస్తు గుణలక్షణాల్లోనికి నేను మారిపోతూ ఉన్నాను. ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నాలో కూడా కలిగి ఉన్నాయి. ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన దయ, ఆయన చూపించిన కనికరము, జాలి వంటి గుణాలన్నీ నేను కలిగి ఉంటున్నాను. అలాగున నేను మారిపోతున్నాను. ఆ నూతన నిబంధనలోనికి రావడం ద్వారా క్రీస్తులో నూతన సృష్టిగా నువ్వు మారుతావు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అల్టిమేట్లీ ఈ నూతన కొత్త నిబంధనలోనికి వచ్చిన నీకు నాకు దేవుడిచ్చే అత్యున్నతమైన బహుమానం ఏంటంటే ఇట్ గివ్స్ అస్ ఎటర్నల్ లైఫ్. మనకి నిత్య జీవం. ఇది ఎక్కడ కూడా భూమి మీద దొరకదు, ఎవరు ఇవ్వలేనిది. అటువంటి నిత్య జీవాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచి ఉంచాడు. ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందాలి అని అంటే నూతన నిబంధనలోనికి రావాల్సిందే. దేవుని శరీరము, రక్తము నువ్వు భుజించవలసిందే. యోహాను సువార్త 6:54 అంటాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము కలవాడు. కాబట్టి ఈ నూతన నిబంధనలోనికి రాక తప్పదు, రావాల్సిందే అని దేవుడు చెప్పకనే చెప్తూ ఉన్నాడు శిష్యులతో పాటు మనందరికీ కూడా. ఈ నూతన నిబంధనలకు వచ్చిన మన కోసము ఆయన రెండవ రాకడలో రానై ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. డస్టిన్ బెంజే అనే ఒక బైబిల్ పండితుడు అంటాడు, మనకట ఆయన ఆశీర్వాదాలు, ఆయన స్వస్థతలు, ఆయన బల్ల కూడా మనకి ఇష్టమే, కానీ ఆయన మాటలు ఇష్టం ఉండదట. మనకి ఆయన మాటలు ఇష్టం ఉండదట. ఆయన ఇచ్చే అన్నీ కావాలి, ఆశీర్వాదాలు కావాలి, స్వస్థతలు కావాలి, దీవెనలు కావాలి, అలాగే ఆయన ఇచ్చే బల్ల కూడా కావాలి, కానీ ఆయన మాటలు అక్కర్లేదట. వాస్తవానికి ఆయన మాటలు వినకుండా నువ్వు దీన్ని పుచ్చుకోకూడదు. 1 కొరింథీ పత్రిక 11 అంటాడు, అయోగ్యముగా దీన్ని మీరు పుచ్చుకోవద్దు, పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకొని ఆ బల్లను సమీపించండి అని చెప్తాడు. అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా ఆ బల్లను సమీపించాలి. అప్పుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన రెండవ రాకడలో రానే ఉన్నాడు. చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగం యెషయా గ్రంథము 62:11 నుంచి 63:7 వరకు చెప్పబడిన మాటలు యేసు ప్రభువారు రెండవ రాకడను సూచిస్తున్నాయి. 62:11 అంటాడు, సువార్త రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది, రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. 63:1 అంటాడు, రక్తవర్ణ వస్త్రాలు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఈయన ఎవడు? ప్రశస్త వస్త్రాలు ధరించి బోజ్రా నుండి వస్తున్న ఈయన ఎవడు అని చెప్తాడు. ఆయన రెండవ రాకడలో వచ్చే స్థితిని ఈ లేఖనం యెషయా గ్రంథకర్త, ప్రవక్త మనకు తెలియచేస్తూ ఉన్నాడు. రెండవ రాకడలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఆ లేఖనంలో. ఆయనను ప్రేమించిన వారికి, అనగా ఈ నూతన నిబంధనలో ఉన్నవారందరి కొరకు రక్షణ ఇవ్వటానికి వస్తాడట. అదే సమయంలో మీరు అక్కడ గమనిస్తే బోజ్రా నుండి, ఏదోము నుండి అనే మాట ఉంది. మనం ఇందాక చదువుకున్న ఉత్తర ప్రచిత్ర భాగంలో కూడా 60వ కీర్తన 8వ అంటాడు, మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము, ఏదోము మీద నా చెప్పు విసిరి వేసి ఉన్నాను అని అంటాడు. అంటే ఏదోము కానీ మోయాబు కానీ అన్యులతో, అనగా దేవుని ఎరుగని వారితో, శత్రువులతో సమానముగా ఆయన ఎంచుతూ ఉన్నాడు కనుక ఏదోములో బొస్రాలో ఉన్న వారందరినీ కూడా ఆయన శిక్షించి నాశనానికి అప్పగించి వారి రక్తపు మరకలతో, డాగులతో ఆయన ఆ ప్రశస్త వస్త్రాన్ని ధరించుకొని వస్తున్నాడని ఆ లేఖనం తెలియజేస్తుంది. రెండవ రాకడలో ఆయన ఖడ్గము చేతబట్టుకొని దుష్టులను శిక్షించటానికి, అలాగే ఆయన నమ్ముకున్న వారందరినీ రక్షించడానికి, అనగా ఈ నూతన నిబంధనలో చేరిన వారందరినీ రక్షించి పరలోకానికి కొనుపోవటానికి ఆయన రానై ఉన్నాడు.
కాబట్టి గమనించండి, ఆయన నిబంధనలోనికి చేరి ఆయన మేలులు మనం పొందుతూ జీవిత పర్యంతము పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధంగా ఈ బల్లను ఆచరించడానికి మనము నిర్ణయించుకొని కట్టుబడి ఈ నిబంధనలు ఆయనతో మనము కట్టుబడి ఉన్నప్పుడు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడట మనందరినీ మధ్యాకాశానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ నుండి పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. నిత్య జీవ కిరీటాన్ని నీ తల మీద ధరింపజేసి, నా కుమారుడా, నా కుమార్తె, నాతో సదాకాలం నువ్వు జీవించు అనే గొప్ప వాగ్దానాన్ని మనకు ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ పరిశుద్ధ వారంలో ప్రవేశించిన మనము రేపటి దినము నియమ గురువారాన్ని ఆచరిస్తూ ఉంటాం. నియమ గురువారము నామకార్థంగా కాదు, కానీ నిజముగా హృదయపూర్వకముగా ఆత్మ సంబంధముగా దాన్ని సమీపించటానికి సిద్ధపడాలి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో మనం ఎక్కడ వెతికినా మర్మంగా యేసుప్రభు వారు కనిపిస్తూనే ఉంటాడు. మర్మంగా యేసుప్రభు వారు కనిపిస్తూనే ఉంటాడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే రొట్టె ద్రాక్షారసమును బట్టి యేసుప్రభు వారి మర్మమైన సూచన మనకు కనిపిస్తూ ఉంటుంది. యోసేపుని ఫరో బంధించి చెరసాలలో ఉంచినప్పుడు ఆయనతో పాటు 2 వ్యక్తులు కూడా బంధించబడి ఉంటారు. ఒకడు పానదాయకుడు, మరొకడు భక్ష్యకారుడు. వారిద్దరికీ కలలు వచ్చినప్పుడు వాటి భావము యోసేపు చెప్పినప్పుడు యోసేపు ముందుగానే చెప్తాడు, ఈ పానదాయకుడు రక్షించబడతాడు, భక్ష్యకారుడు చంపబడతాడు. భక్ష్యకారుడు అనగా రొట్టెలు అందించేవాడు, పానదాయకుడు అనగా ద్రాక్షారసం అందించేవాడు. రొట్టె ద్రాక్షారసం, రొట్టె శరీరం అప్పగించబడుతుంది. అందుకే యేసుప్రభు వారు ఇక్కడ అంటాడు, నా శరీరం మీ కొరకు అప్పగించబడుతున్న నా శరీరము ఇది మృతము, కానీ రక్తము జీవము. బైబిల్ చెప్తుంది కదా, రక్తమే జీవము. రక్తమును నమ్ముకొని లేదా ఆయన రక్తము క్రింద కడగబడిన వారందరూ జీవిస్తారు. శరీరాశలతో లోకాశలతో శరీరాన్ని ప్రేమించి నమ్ముకున్న వారు చంపబడతారన్న విషయాన్ని ఆది కాండంలోనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా 66 పుస్తకాల్లో ఎక్కడ వెతికినా క్రీస్తు మనకు కనిపిస్తూనే ఉంటాడు. ఆయన లేకపోతే జీవమే లేదు, ఆయన లేకపోతే బ్రతికే లేదు, ఆయన లేకపోతే భవిష్యత్తే లేదు. ఈరోజు క్రైస్తవుల అంతిమ లక్ష్యం ఒకటే ఉన్నది. అదేంటి అనంటే మనందరము క్రీస్తుతో సదాకాలము పరలోకంలో ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఈ నూతన నిబంధనలోనికి రావాల్సిందే, క్రొత్త నిబంధనలో చేరవలసిందే, ఆయన బల్లను సమీపించవలసిందే, పరిశుద్ధంగా జీవించవలసిందే. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన క్రైస్ట్ లూథరన్ సంఘము ఏక్లాస్ ప్యారిష్ తాడిపల్లిగూడెం వారికి, అలాగే గురుమండల అధ్యక్షులు ఫిన్హాస్ అయ్య గారికి, అలాగే అడిషనల్ పాస్టర్ గారు రెవరెండ్ రత్నాకర్ గారికి, అలాగే కార్యనిర్వాహక వర్గం అంతటికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రకటన. ఈ 3 దినాలు మనకు వర్తమానాలు అందించిన ప్రియులు రెవరెండ్ బి ఐజీ అవినాష్, రెవరెండ్ ఎం విజయభాను, ఈరోజు మనకు అందించిన ప్రియులు రెవరెండ్ బి అరుణ్ శామ్యుల్ గారు, బొమ్మడి ప్యారిష్లో పాస్టర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈయన ప్రసంగం విన్న తర్వాత రేపు నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. నేను రేపటి కోసం సిద్ధపడ్డది ఈరోజు వచ్చేసింది. నాకు పరీక్ష పెడతాననుకోలేదు సార్ నేను. సో ఈ రాత్రి నేను కుస్తీ పడితే తప్ప రేపటికి ఏమి రాదు. సో ఒక విధంగా చెప్పాలంటే రేపటి దినానికి సిద్ధపరిచారు ఆయన. ప్రభు బల్లకు చేరడానికి మరి ఆయన ఇచ్చిన సిద్ధపాటు లేఖనాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు. వారి పరిచర్య కొరకు, కుటుంబ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. రేపటి దినము మనము ప్రభు భోజన సంస్కారపు ఆరాధన, నియమ గురువారపు ఆరాధన జరిపించుకోబోతున్నాం. సమయాన్ని గమనించి అందరూ సిద్ధపడి రావాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాను. గుడ్ ఫ్రైడే ఉదయం 10:30 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. ఎవరైనా ప్రత్యేకమైన పాటలు పాడాలి అనుకునే వారు 10 గంటల నుంచి లేక 9 గంటల నుంచి వచ్చి పాడుకోవచ్చు. 10:30 తర్వాత పాడడానికి అవకాశం లేదు. మీకు జ్ఞాపం చేశాను. ఆ రోజు మనకి వర్తమానికులుగా కడప
జిల్లా కడప రెవెన్యూ డివిజన్లో పనిచేస్తున్న శ్రీ జాన్ ఇర్విన్ పాల్పర్తి వారు మనకు వర్తమానం అందించడానికి రాబోతున్నారు. కొంచెం సమయం కావాలన్నారు కనుక 11:30కి ఆయనకి మెసేజ్ ఇస్తాం. సో వారి యొక్క ప్రయాణం కొరకు దేవుడు వారి ద్వారా మనకు 7 మాటల ద్వారా వర్తమానం అందించలాగా వారి కొరకు కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. కొద్దిసేపు మన మట్టుకు మనము పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ వర్తమానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. తండ్రి అన్న దేవుడు చేసిన మొదటి నిబంధన, క్రీస్తు ప్రభు చేసిన 2వ నిబంధన, ఈ 2 నిబంధనలు మన ముందు దేవుడు పెట్టాడు. అబ్రహాము ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ప్రభు ద్వారా తన నిత్య జీవాన్ని మనకిచ్చాడు. క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కార్చిన పరిశుద్ధ రక్తములో మనందరి పాపములు క్షమించబడులాగున మనం ప్రార్థన చేద్దాం. మన వ్యక్తిగత జీవితము దేవునికి సమర్పించుకొని రేపటి దినము ప్రభు యొక్క బల్లకు సమీపించలాగున మనం సిద్ధపరచుకుందాం. సకలాశీర్వాదముకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటును భద్రపరిచి ప్రభా ఇక పరిశుద్ధ వారంలోని బుధవారం నాడు నీకు సన్నిధానంలో చేరి నిన్ను ఆరాధించుకుంటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను మహింపరచుటకు ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో విడవక నిత్యం మా ఏళ్ళు మీరు చూపుతున్నట్టు నీ కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభా మరికి దినాన్ని క్షణాన్ని చూడక మరి ఎంతోమంది గతించిపోయినప్పటికీ వారికంటే గొప్ప వారమును శ్రేష్టమైన వారమును కాదు, కానీ కేవలం నీ ఉచితమైనటువంటి కృపను బట్టి మమ్మల్ని సజీవులకు ఉంచిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. దయగల తండ్రి, కృపగల నాయన, నీ బంగారు పాదాలకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా మరికి దినాన్ని నీకు వర్తమానం ద్వారా మా యొక్క జీవితాలకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారంతో మా హృదయాలను సాధించిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభా మరి ఎందరైతే నీ యొక్క కృత నిబంధనలో ప్రభా మరి చేరి ఉంటారో వారిని అందరినీ ప్రభా నీ యొక్క పాప క్షమాపణతో, పాప విమోచనతో ప్రభా మీరు కలుగజేసి నీ రక్షణకు ప్రభా మరి నీకు సన్నిధానంలో నమ్మకమైనటువంటి బిడ్డలగుండుకు మీరు చూపిస్తున్నటువంటి నీ కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మా యొక్క జీవితాల్లో నీకు విరోధంగా చేయబడిన ప్రతి పాపం నుండి మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ రక్తం ద్వారా ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరిచిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధపరచబడినటువంటి మేము ప్రభా నీకు నిత్య జీవాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని ప్రభా మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభా మరి ముఖ్యంగా ఇక మండలకాల దినాలు కేవలం నామకార్థమైనందుకు మాత్రమే కాదు, కానీ ప్రభా మా యొక్క హృదయాలను, మా యొక్క మనస్సులను, మా అంతరంగ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రభా దినదినము మీరు మాతో మాట్లాడుతున్నటువంటి నీకు సత్యాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. దయగల తండ్రి, కృపగల నాయన, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. విన్నటువంటి వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభా నీకు వర్తమానం అందించినటువంటి నీకు దైవజనులను బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. పాస్టర్ గారు మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. వారు చేస్తున్నటువంటి సేవను మీరు దీవించి ఆస్వాదించండి. వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. వారి సంఘాన్ని, వారి పరిచయం సమస్తం నీ చేతులను సమర్పించుకుంటూ ఉన్నాం ప్రభా. దీవించి నీ కృపలు భద్రపరచని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ దినాన్ని ప్రభు మా మధ్యకి మీరు నడిపించుకొని మీరు అందించినటువంటి దైవర్తమాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. నీ వాక్యం విన్నటువంటి మేము ప్రభు వాక్యానుసారంగా జీవిస్తూ నీకు మహిమకరమైనటువంటి జీవితంలో ప్రభు ముందు కొనసాగబడలా నీ కృప చూపించండి. ప్రత్యేకించి నీ స్వర్గతం ఇచ్చి సంపాదించినట్టు నీ ప్రియ సంఘాన్ని మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘ కాపులను, సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీ సభ్యులను, స్త్రీల సమాజం వారిని, యవన బిడ్డలను, సండే స్కూల్ బిడ్డలు, టీచర్స్ని ప్రతి ఒక్కరిని పేరు దీవించి ఆస్వాదించండి ప్రభా. శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రతి బిడ్డని నీ చేతులను సమర్పించుకుంటూ ఉన్నాం.
ఏ బిడ్డ ఎలాంటి సమస్యలతో ఉంటూ ఉన్నారో సమస్యను నేడినటువంటి గొప్ప దేవుడవు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను, శ్రమలను, కష్టములను తీసివేసి ప్రభా నీ యొక్క మెండైన దీవెన ఆశీర్వాదాలతో నడిపించడం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభా పరీక్షలు రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. రాసిన ప్రతి బిడ్డలకు ప్రభా కావలసినటువంటి మంచి ఫలితాలు మీరు అనుగ్రహించమని నీకు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉద్యోగాలు చేసిన బిడ్డలను దీవించి ఆస్వాదించండి. ప్రత్యేకించి ఇంటర్వ్యూస్ నిమిత్తమై, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిమిత్తమై ప్రభా మరి జీవనోపాధికి అవసరమైనటువంటి వారికి ఉద్యోగాల నిమిత్తమై నీకు సన్నిధానంలో ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆశగలనం ప్రాణాన్ని తృప్తిపరిచి గొప్ప దేవుడవు, వివాహాల నిమిత్తమై, గర్భఫల నిమిత్తమై నీకు సన్నిధానాలు విజ్ఞాపన చేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలతో ఉన్నటువంటి తల్లులను, వృద్ధాపినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆస్వాదించండి. ప్రభా మరి యొక్క ప్రత్యేకించిన సమయంలో ఈ యొక్క వాతావరణాలను బట్టి ప్రభా మరి ఎందరైతే అనారోగ్యాలతో ఉంటూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులను సమర్పించుకుంటూ ఉన్నాం. వైద్యులకే పరమ వైద్యుడు నీ గాయపడినటువంటి హస్తంతో ముట్టి స్వస్థపరచండి. ప్రత్యేకించి ప్రభా మరి దినదినము నీకు సన్నిధికి చేరవలసినటువంటి నీ ప్రియ బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. విన్నటువంటి వాక్యం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా యొక్క జీవితాల్లో ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం చేత ప్రభా దినదినము నీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రత్యేకించి ప్రభా రేపటి దినము నియమ గురువారంలోనికి ప్రవేశిస్తుండగా ప్రభా నీ యొక్క ప్రభాతి సంస్కారం ప్రభా సిద్ధపడుతూ ఉండగా మా యొక్క జీవితాలను, మా యొక్క హృదయాలు, మా యొక్క మనసులను సిద్ధపరచుకొని నీకు సన్నిధానంలో ప్రభా యోగ్యమైనటువంటి నీ బలను సమీపిస్తుండగా నీకు పరిశుద్ధాత్మ సహాయంతో నింపి నీకు కృపలు భద్రపరచమని సమస్త మహిమా గ్రంథ ప్రభావం మీకే చెల్లిస్తూ సంఘ సెషన్ వాచ్మ్యాన్ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరిని నెరవేరును గాక. మనదిన ఆహారం మీద మాకు దయచేయండి. మెడలు ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనను తేక దుష్టులను తప్పించు. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరము నీవెనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మనిత్య సహవాసము సదా మనందరకు తోడండి సంరక్షించును గాక. ఆమేన్. సిలువరక్తధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందెదరు. నేనామదన్ నేనెరుగదన్, యేసు నా కొరకు. నేనామదన్ నేనెరుగదన్,